తురుష్కులలో పేరు ప్రసిద్ధి చెందిన రాజులుండేవారు. వారిలో సుల్తాన్ బాయజీద్ ఒకరు. అతడెంతటి పరాక్రమశాలియో అంతటి న్యాయవాది కూడా. విధిగా ఉన్న ధర్మాలు నిర్వహించేవాడు, వేలకు నమాజ్ చేసేవాడు, విధిగా ఉన్న దానం చేసేవాడు. కానీ ఒక్క లోపం అతనిలో ఉండేది. అతడు సామూహిక నమాజుల్లో పాల్గొనేవాడు కాడు. అతని కాలంలో జరిగిన విషయం వినండి. ఒకనాడు న్యాయస్థానానికి ఒక వివాదం వచ్చింది. వాది ప్రతివాదులిద్దరూ న్యాయం కోరారు. విచారణలో సుల్తాన్ బాయజీద్ ఒక ముఖ్య సాక్షి. అప్పట్లో మౌలానా షంషుద్దీన్ న్యాయాధిపతిగా ఉండేవారు. ఇతడు రోమన్ దేశస్థుడు. దైవనియమిత ధర్మం ప్రకారం తీర్పు చేసే న్యాయమూర్తి. న్యాయస్థానంలో విచారణ మొదలైంది. సుల్తాన్ బాయజీద్ వివాదంలో సాక్ష్యమివ్వడానికి న్యాయస్థానం చేరాడు. కానీ న్యాయమూర్తి రాజుగారి సాక్ష్యం తీసుకొనుటకు నిరాకరించాడు. సుల్తాన్ కూడా ధర్మచట్టపు నియమాలు ఎరిగినవాడే. పైగా న్యాయం అభిలషించే ధర్మమూర్తి కూడా. సాక్ష్యం తీసుకున్నటకు తిరస్కరించినంత మాత్రాన తప్పుగా భావించక కారణం తెలుపమని న్యాయమూర్తిని కోరాడు సుల్తాన్ బాయజీద్. తక్షణమే న్యాయమూర్తి కారణం తెలిపాడు. ఎవరైతే దైవ ధర్మానుసారం సామూహిక నమాజుల్లో పాల్గొనరో అట్టి వారి సాక్ష్యం చెల్లదు. ఇక మీ సాక్ష్యం ఎందుకు తీసుకోబడలేదో మీరే గ్రహించండి అని అన్నాడా న్యాయాధిపతి. ఆ మాటలు సుల్తాన్ మనసుకు గుచ్చుకున్నాయి. అప్పటి నుండి క్రమం తప్పకుండా సామూహిక నమాజ్ చేయడం మొదలుపెట్టాడు సుల్తాన్. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మా ఈ నెంబర్కు సలాం అని మెసేజ్ పంపండి. ముస్లిం మీడియా హౌస్ యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.